హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు భారత రాజ్యాంగం గురించి మనది 23వ వీడియో. ఈ వీడియోలో 75వ ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దాదాపు వారం రోజులు అవుతుంది. సో మనం ఎక్కువైతే ల్యాగ్ చేయను, ఎందుకంటే వీలైనంత తొందరలో మనం భారత రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్ గురించి మీ ముందుకు తీసుకురావాలి. సో ఈ ప్రయత్నాన్ని అయితే మీరు ఆదరించండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు 75వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, భారత రాష్ట్రపతి ఈ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రిని మరియు అతని సలహా మీద కేంద్ర మంత్రిమండలిని నియమిస్తాడు అని ఒక విషయం చెప్తుంది. మరి ఇందులో పెద్ద విషయం ఏముంది? లోక్సభలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే లోక్సభ నాయకుడిని ఎన్నుకుంటారు, ఆయనే ప్రధానమంత్రి అవుతాడు కదా అని మనం అనుకోవచ్చు. అయితే అది నియమించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ 3-4 పార్టీలు పోటీలో ఉండి ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాలేదనుకో, అప్పుడు ఎవరిని ప్రభుత్వానికి పిలవాలి అనే విచక్షణ అధికారం కలిగి ఉన్న ఏకైక వ్యక్తి భారత రాష్ట్రపతి. మరి భారత రాష్ట్రపతికి ఆ అధికారం కల్పించిందే ఈ 75వ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారం అతిపెద్ద పార్టీని ఇన్వైట్ చేస్తాడు, అతన్ని ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయించి వాళ్లకు కొంత గడువు ఇచ్చి ఆ గడువు లోపల మెజార్టీ నిరూపించుకోవాల్సిందని చెప్తాడు. సో ఇది ఇలా జరుగుతుంది. మరి 76వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 76వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇవ్వడానికి ఒక న్యాయవాదిని నియమిస్తాడు భారత రాష్ట్రపతి. మరి భారత రాష్ట్రపతి చే నియమించబడ్డ ఈ న్యాయవాదిని ఏమంటారంటే అటార్నీ జనరల్ అంటాడు. ఇతడు కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇస్తాడు. సో 77వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో మొత్తం పరిపాలన కూడా రాష్ట్రపతి పేరు మీదనే జరగాలి. అంటే కేంద్ర మంత్రిమండలి ఉంటుంది. ఆ మంత్రిమండలి వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఎగ్జాంపుల్ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉంటుంది. వ్యవసాయ డిపార్ట్మెంట్ తన వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక జీవో పాస్ చేయాలంటే అది రాష్ట్రపతి పేరు మీదనే పాస్ చేయాలని చెప్పేసి మనకు 77వ ఆర్టికల్ చూపిస్తూ ఒక రకంగా భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరగాలని చెప్పేసి 77వ ఆర్టికల్ చెప్తుంది. ఇక 78వ ఆర్టికల్ ప్రకారం భారత ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రపతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనకు 78వ ఆర్టికల్ చెప్తుంది. మామూలుగా ప్రధానమంత్రి ఆ విషయాలన్నిటినీ రాష్ట్రపతికి చెప్తాడు, లేదా ఒకవేళ వీళ్ళు ఏదన్నా చెప్తలేరు అనుకున్నప్పుడు రాష్ట్రపతే ఆ విషయం గురించి తెలుపాలని చెప్పేసి కూడా తను ఆ విషయం కోరుకోవచ్చు అని చెప్పేసి మనకు 78వ ఆర్టికల్ చెప్తుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. సో ఈ వరకు 78వ ఆర్టికల్ అవుతుందిగా. రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ వీడియో మీ ముందుకు వస్తుంది. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.